హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. ఈరోజు షూటింగ్ ఎక్కడ అనుకుంటారా? నేను చాలా దూరం వచ్చేసినండి. ఎక్కడ అంటే మన హైదరాబాద్ దాటి బాగా దూరం వచ్చిన. మా వాళ్ళందరూ షూట్కి రెడీ అయ్యారు. రేపు ఏం చేస్తారు ఏందనేది మీకు చూపిస్తా. ఇక ఏమో ఫస్ట్ ఫోన్ మాట్లాడుకుంటా కూర్చున్నది. ఇక హాయ్ చెప్పు లావణ్య. సుషిరా గింతంత టైం దొరికితే చాలు ఫోన్ పడుతురు మా వాళ్ళు కరువు కాలంలో ఉన్నట్టు. చూడు ఇంకా లోపల వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తారా అండి. డిఓపి ఇగో శ్రవంతి ఏం చెప్తున్నాను? ఇన్స్టా రీల్ చూస్తున్నాను. ఇగో ఈ బ్రో ఏంటి నీ పేరు చెప్పు బ్రో. పిల్లమరి రాజా. మాయాదీపం చేస్తావా నువ్వు? జగదీష్ గారు హాయ్ చెప్పండి. మీరేం చేస్తారు? ఓకే. ముఖం దాచుకుంటాను రాజుగారు. అది ఏమైందండి? ఏందండి? అయ్యో ఓకే. హాయ్ చెప్పు కనీసం. ఆయన కొంచెం మొహమాటస్తుడు. రాజేష్ హాయ్ చెప్పు. రాజేష్ డిఓపి. దత్తు హాయ్ తమ్ముడు. చూసిరా మా వాళ్ళకి గింతంత టైం దొరుకుతుంది. అందరి చేతులలో ఫోన్లే ఉన్నాయి. అవు ఇగో ఆఖరికి పిల్లమర్రి రాజు కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తాను. ఎక్కడ ముఖం చూపిస్తావు అని ఇగో ముఖం దాచుకుంటారు. ఫేస్ కనబడతారట, ఫేమస్ అవుతారట. ఆయన బాధ అది పాపం. మిమ్మల్ని ఫేమస్ చేయడమే నా డ్యూటీ అండి. పోయే వరకే ఈయన ఫేస్ మీకు రివీల్ చేస్తా, మీరు చూడుర్రి సరేనా? నవ్వాలి నవ్వమ్మ ఏం తీసుకెళ్ళేది కామెడీ ఉండాలి, కోపం ఉండాలి, అన్నీ ఉండాలి. అంట నువ్వు ఎందుకు నన్ను ఇస్తావు? ఓకే నువ్వు కొంచెం రైట్ అయ్యి కొంచెం రైట్ ఊకు పాము అట్లా పాము బదులు కూడా అనుకుంటా అని అవన్నీ రెడీ రెడీ యాక్షన్. సరే మరి రెడీ మూడండి మంచి రెడీ రెడీ ఏతే మీకే పేరు వస్తుంది. ఎన్ని టేక్లేనే? 4 టేక్లేనే అటావు. ఎన్ని సరే నేను చూడాలా? నేను ఆయన చూడాలా? రెడీ 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 ఒక్క షాట్ సేవ్ చేస్తా. రెడీ రెడీ రోలింగ్ యాక్షన్. ఒక్కటి అక్కడ నుంచి ఇగో అక్కడ నుంచే ఏమైంది నీకు? అట్లా తీసేసుకో, మొదలు తీసుకో, కొడతా ఉండు, చేస్తా ఉన్నా ఉంటుంది. రెడీ యాక్షన్. అత్తమ్మ వచ్చినప్పటి నుంచి చూస్తాను, కంట్లో పెట్టుకుంటాను. ఏమైనా ఊరికి అదంటాను ఇదంటాను, అసలే నన్ను ఓరుతలేవు. చెప్పలే నాకు. చెప్పండి నేను పోనీ అన్ని ఇట్లా పెట్టుకొని వచ్చినావు. ఏదో పోనీ నేను అనుకుంటే బాగా భరిస్తాను కదా అని బాగా. సరే సరే నేను చెప్పేస్తాను. భరించురాట భరిస్తానా ఏదో పోనే నువ్వుకుంటాను బాగా చేస్తాను, బాగా చేస్తాను. ఎన్ని టేకులు చేసింది ఇప్పుడు? శ్రవంతక్క ఎన్ని టేకులు చేసింది? నేను ఎన్ని టేకులు చేసిన అంత లేదు. శ్రవంతక్క 5-6 టేకులు చేసింది. ఎన్ని టేకులు చేసిన చెప్పండి? ఎన్ని చేశారండి టేకులు? అప్పటి నుంచి ఆయన బుసుకులో కూడా ఇప్పుడే వెలుగులోకి వచ్చిండు.
అయిపోయింది షెంపు ఎన్నిసార్లు వాళ్ళకి కొడతారండి వైట్ హ్యాండ్ తీసుకుంటాం మనం. మౌనశ్రీ అట ఈయన ఏం పేరు పెట్టినావు మౌనశ్రీకి ఏం పేరు మౌనశ్రీని కాక మౌనాలిసాని చేసిర్రు అందరూ జాతర పూసాలు ఎరకపోయేటామని మౌనాలిసాని చేస్తే ఈమె చిక్కెంటుకలు అమ్ముకున్నాడు మౌనశ్రీ చేసిర్రట ఏం అమ్ముకునేది రుద్రాక్షలు అట నేను ఇంకా చిక్కెంటుకలు అన్నావా గింత అన్నలా ఉంటుంది అవులా నువ్వు ఎటువేను చూసిండ్రా ఊర్లో నన్ను ఎట్లా ఉంటుందో పర్లేదులేండి మీకు కూడా పూసలు కావాలంటే తెచ్చిస్తాం యాక్షన్ అమ్మా దాని మాట పడుచుకోకే దాని గురించి తెలుసు కానీ దాని గురించి వదిలేదు అందుకే గంట వెళ్ళగా చెప్తా లోపలికి మరి మళ్ళీ చెప్పారు గట్టిగా అమ్మా అన్న దాని మాట పడుచుకోకే దాని గురించి తెలుసు కానీ దాని గురించి నీకు తెలుసు కానీ ఏం మాట్లాడినా పట్టించుకోకే ఏం మాట్లాడే పట్టించుకో కూర్చొని చెప్పు సమాధానం ఫ్రెండ్స్ ఇక్కడ పింట ఇదే ఎత్తుకుంటుంది అంటే దీన్ని చెద్దరేసుకుండా పెట్టి ఇంక ఎత్తు కనబడాలని జగదీష్ వచ్చి డైలాగ్ అట డైలాగులు చెప్తాను రాసుకుంటున్నారు ఏడి గారు రాస్తున్నారు పెన్ను పట్టి మధ్యలో వచ్చిందా మరి ఏమి నువ్వెందుకు నడుస్తాను మధ్యలో ఏది పెట్టినా సపరేట్ కూర్చో ఏమిటి కట్టినట్టు ఏమిటి పోయినట్టు నాకైతే ఏం అర్థం కాలేదు మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఎంత స్పీడ్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఎన్ని టేక్ నువ్వు ఇప్పుడు రాసుకో టేక్ అందుకే వచ్చిన వీడియో తీస్తాను రెడీ మోడ్ రోల్ యాక్షన్ చెప్పినప్పుడు పోయిందంటే అయిపోయింది వినప్పుడు నా లేకుండా లేదు సరిపోతుంది రెండు మైక్లు రిసౌండ్ వస్తాయి ఇక్కడికి వచ్చినాక మైక్ నాకు వస్తాయా సరే ఇప్పుడు ఛార్జింగ్ మనకు 10% ఛార్జింగ్ ఉంది అయ్యో మొత్తానికి 10% మన ఛార్జింగ్ రోల్ యాక్షన్ ప్లీజ్ అన్న దానికి అంటే బాగా కోపం వస్తుంది మొన్న నీ అత్తగారింటికి వచ్చినావు మన ఇంటికి రావాలా ఏంది మీలోనే చిన్న కూరగాయలకే ఎత్తులేదు మీరు ఇప్పటికంటే ఏంటంటే బీట్ పెంచుకోకు నరాలు లేవుతాయి వెనకాల నాకు బీపీ లేవద్దు లేస్తే నేను ఎవరు పెంచుకుంటాను ఊరుగా ఊరంతా దావకాను కదా రెడీ మోడ్ రోల్ యాక్షన్ దాని గురించి తెలిసింది కానీ ఇక అదేం చెప్పినా పట్టించుకోకే అరే దానికి అంటే బాగా కోపం వస్తుంది మొన్న నీ అత్తగారింటికి వచ్చినావు మన ఇంటికి రాకుండా పోతే నాకు ఏం అనిపించదా ఆఫీస్ అర్జెంట్ వర్క్ వచ్చింది నేనే తీసుకొచ్చాను దాన్ని అది పోదామని చెప్పింది ఇగో నాన్న ఫోన్ చేస్తాను మాట్లాడు ఏందంట మాట్లాడు ఇగో ఇక ఫోన్ లేదు మరి నేను అప్పటి నుంచి 1+1+ అంటే నన్ను ఎవ్వరు దేకుతలేదు ఫోన్ నుంచి ఇగో ఇగో నాన్న ఫోన్ చేసి మళ్ళా ఫస్ట్ అండి ఓకే ఆ ఫోన్ నుంచి ఆ ఫోన్ పెట్టండి ఇగో ఫోన్ చేయాలి ఫోన్ చేయాలన్నా ఫోన్ చేయాలి నాన్న ఫోన్ చేసి మాట్లాడాలంటే నాకు ఫోన్ చేసి బయట పక్కకి మాట్లాడు ఫోన్ వస్తుంది అప్పుడు ఫోన్ కాదు మాట్లాడాలంటే నీకు ఇందాక ఫోన్ ఫోన్ మాట్లాడుకు వచ్చింది కదా ఇందాక ఫోన్ అది ఇప్పుడు పొద్దున్న దాకా షూట్ అయింది కదా ఇప్పుడు నైట్ షూట్ కూడా చేస్తాను ముల్లా
మా వాళ్ళు ఇబ్బంది పడతారు డిఓపి డైరెక్షన్. ఇక వాళ్ళేమో వశంగా అక్కడ కూర్చున్నారు. మౌనశ్రీ అయ్యప్పు ఇక నైట్ షూట్ కదల్లా మా వాళ్ళు ఎక్కడక్కడ తెప్పగిల్లేసిర్రు. ఇక షూట్ కూడా అయిపోవడానికి దగ్గరికి వస్తుంది. నా షూట్ కూడా అయిపోతుంది. మేము మంచిగా ఇగో చికెన్ కూర వేసుకొని ఆమె తింటున్నా. మీరు తిన్నారా? మీరేం కూరనో కూడా కామెంట్ పెట్టండి, చెప్తా. నేనైతే చికెన్ వేసి పెట్టిర్రు నాకు. హాయ్ వచ్చేసినాము. ఇక సీన్ పోతున్నాం. ఇగో వరుణ్ సీన్ చేయడానికి లొకేషన్ పోతాను. ఇక మిగతా వాళ్ళందరూ వెనుకనే ఉన్నారు. వాళ్ళకు ఇంకా రాలేదు. ఈ ముగ్గురం అయితే నడుచుకుంటూ పోతాను తోవంటి. ఏందో ఏమోలా. తిన్నావా మౌనశ్రీ? తిన్నా, లేట్ అయిందని చెప్పి ఫాస్ట్గా. ఈమె ఏమంటే లేట్ అయింది. పొట్టు తిట్టుడే అందరు ఈమెను. వరుణ్ తిట్టలేదా? క్యాచ్ వర్క్ అంటే ఏంటో తెలుసు కదా, గోడకు ఉన్నాము. ఆల్రెడీ పొద్దున్నే గోడకు సున్నం కొట్టుకొని ఉంది. నాకు ఒక 5 నిమిషాలు లేట్ అయినందుకు వామ్మో. నేను మేకప్ వేసుకోనా ముచ్చటాలకు తెలుసు కదా. మీరు షూట్లా ఏం చేస్తారు? చెమ్మ చెక్కలు ఆడతారు చూసి రగీలు. పిల్లమర్రాజు నువ్వు ఆడోళ్ళలో బోడక్క అన్నం తినే సారక్క లెక్క గాలతో చెక్కలైంది. అయ్యో పాపం లావణ్య ఆడతాన వరకే. ఏంటది? ఏంటేంటి ఏంటది? పిల్లమర్రాజు ఈ చెమ్మ చెక్కలేంది? చెమ్మ చెక్కలేంది కథ ఏంది? ఏంటది? ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక చూడు కథ. ఫ్రెండ్స్ ఇక షూటింగ్ అయిపోయింది. నేను పోతున్నా. బాయ్ బాయ్ చెప్పు. అందరు బాయ్ చెప్పండి. ఇగో బాయ్ చెప్పు. రేపు పోతున్నా నేను. ఇక బాయ్ ఫ్రెండ్స్. నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది శ్రవంతక్క. అంటే నాకు నెక్స్ట్ షూట్ ఉంది కదా, నేను పోతాను. అందుకే ఈ పోరగాళ్ళు ఈయనే ఉంటారు. ఇక ఉండూరి ఎంజాయ్. బాయ్ 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 ఫ్రెండ్స్. మీకైతే గుర్తుకుంది కదా శ్రవంతి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మంచి ముచ్చట్తో మేము ముందరికి వస్తా. బాయ్ బాయ్.